వాళ్ళకి అంటే థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐ విల్ ఓన్లీ టాక్ ఆన్ ద లా అండి. ఇప్పుడు నార్మల్ గా వెన్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు అంటే అటాప్సీ బేస్డ్ యాక్చువల్ గా నార్మల్ గా డాక్టర్స్ చేసినప్పుడు అంటే ఐఎమ్ టెలింగ్ యూ ది మెడికల్ లా, నార్మల్ గా చేయగానే వాళ్ళకు లాగ్ బుక్ అనేది ఉంటుంది, అందులో వాళ్ళు ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్స్ అంతా అప్పుడే రాసేస్తారు. ఎందుకంటే మెడికో లీగల్ కేసులలో MLC కేసెస్ అంటారు. అంటే ఏంటి, యాక్సిడెంటల్ డెత్ అయినా లేకపోతే ఎవరన్నా క్రైమ్ వల్ల దెబ్బతిన్నా లేదా చచ్చిపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా డాక్టర్స్ విల్ రైట్ ఎ రిపోర్ట్. అక్కడ కపుల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, మొత్తం బాడీ అంతా కట్ చేసి చూసి వాళ్ళు రాసి ఇచ్చేస్తారు. సో అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోస్ట్ మార్టం రిపోర్టు ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు ది డిసీజ్డ్ ఫ్యామిలీ ఒకటి. రెండోది పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి. బేస్డ్ ఆన్ దాట్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఎన్ని రోజులు పట్టొచ్చు ఒక రిపోర్ట్ అనేది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజులు ఉండేది సార్? రెడీ, ఇట్ విల్ అప్పటిదప్పుడే రెడీ అవుతుంది సార్. దానికి ఏమి, బికాజ్ ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఎక్స్రే మనకు రేడియాలజిస్ట్ వచ్చే దానికి ఇవ్వాలి ఎక్స్పర్ట్ రిపోర్ట్ అనేది ఉండదు సార్. ఎందుకంటే కాన్స్టెంట్లీ దే ఆర్ డూయింగ్ పోస్ట్ మార్టం ఎవ్రీ డే. మెనీ శవాలను చేస్తూ ఉంటారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీ రూమ్ ఉంటుంది, అందులో చేస్తూనే ఉంటారు రోజు. దానికి అన్ని రోజులు పట్టదండి. దే విల్ హ్యావ్ టు గివ్ ఇట్ దేర్ అండ్ దెన్, బికాస్ అదర్వైజ్ పోలీస్ కెనాట్ టేక్ ద డెడ్ బాడీ ఆల్సో. వాళ్ళకు డిసీజ్ ఫ్యామిలీకి ఇవ్వడానికి లేదు. దే హ్యావ్ టు హ్యావ్ దట్. దట్ ఈస్ అ ప్రోటోకాల్ అండర్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ దట్ ఈస్ అ లా. మెడికల్ లాస్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇచ్చేయాలి. అంతేగాని ఏదో కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకొని మేము 4 రోజుల దాకా రాలేదు, 10 రోజుల దాకా రాలేదు అనేది ఉండదండి ప్రపంచం మొత్తంగా. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లా ఓన్లీ. ఓకే, ఇక మరి వాళ్ళు బయట పెట్టట్లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మన దగ్గర ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. గవర్నమెంట్ తలుచుకున్నా లేకపోతే రాజకీయవేత్తలు తలుచుకున్నా, ఒక సెట్ ఆఫ్ సొసైటీ తలుచుకున్నా కూడా దేర్ ఆర్ రూమ్ ఫర్ ఫ్యాబ్రికేషన్. సో అప్పటిదప్పుడు ఇస్తేనే దానికి అథెంటిసిటీ అంటారండి. దాన్ని ఎవిడెన్స్ లాలో ఇట్ ఈస్ అథెంటిక్, ద డాక్యుమెంట్ ఈస్ అథెంటిక్. వెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిలే అవుతున్నప్పుడల్లా ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లాలో, ఇండియన్ ఎవిడెన్స్ లాలో అథెంటిఫికేషన్ పోద్ది, దాని వెరాసిటీ, క్రెడిబిలిటీ పోద్ది. అంటే మీరు యాక్సిడెంట్ జరిగి ఈ రోజు అటాప్సీ చేస్తే మీరు పోస్ట్ మార్టం ఈ రోజు చేసి వారం 10 రోజుల తర్వాత ఎలా ఇస్తారు? ఎందుకంటే డాక్టర్స్ కూడా ఆ ప్రొసీజర్ చేసింది, వాళ్ళు అబ్జర్వేషన్ చేసింది మెమరీలో మర్చిపోతారు కదండి. ఇప్పుడు మనం గంట సేపు ముందు చూసింది మళ్ళీ మనం క్షుణ్ణంగా రాయమంటే రాయలేం, ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసి. సో వెన్ ఇట్ టేక్స్ టైమ్, ద డిలే డిఫీట్ జస్టిస్ అని ఎలా అంటారో, ద అటాప్సీ రిపోర్ట్ ది ఆ క్రెడిబిలిటీ తగ్గిపోద్ది. సో దెర్ ఇస్ డెఫినెట్లీ ఏ రూమ్ నౌ. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు వాళ్ళు బయట పెట్టట్లేదు, చెప్పట్లేదు అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్క్లూజివ్లీ సే హౌ దట్ కాజేషన్ ఆఫ్ డెత్ ఎప్పుడైనా చెప్పాలండి. ఫస్ట్ థింగ్ అబౌట్ సచ్ MLC మెడికో లీగల్ కేసెస్, అటాప్సీ రిపోర్ట్ లో కాజేషన్ ఆఫ్ డెత్ డాక్టర్ చెప్పాలి. ఎవరో తల మీద కొడితే చచ్చిపోయాడా, లేకపోతే గుండె నొప్పి లేసి చచ్చిపోయాడా, లేకపోతే ఏదైనా పాయిజన్ అయిందా, దట్ హ్యాస్ టు బి గివెన్ అండి. అన్లెస్ అండ్ అంటిల్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విషం దాగి చనిపోతారండి. విషం దాగి చనిపోతే ఆ బ్లడ్ తీసిన తర్వాత దే హ్యావ్ టు సెండ్ ద బ్లడ్ శాంపిల్స్ ఫర్ ఫోరెన్సిక్ ఆడిట్. ల్యాబొరేటరీ పోయి ఈ బ్లడ్ లో ఏమన్నా కెమికల్స్ లేకపోతే విషయం ఏమన్నా ఉందా అంటే అప్పుడు డిలే అవుతుంది. బట్ నార్మల్ గా ఇక్కడ యాక్సిడెంట్ అన్నారు కదా, ఫస్ట్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ డెత్ అయినప్పుడు బేసిక్ గా ప్రైమా ఫేసి ఏముంటుందండి, అక్కడ మోటార్ సైకిల్ కి ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా, అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉన్నాయా, అక్కడ ఏదో చిన్న కట్టె అదే చిన్న క్లబ్స్ దొరికాయి, మరి అక్కడ ఏమన్నా ట్రైల్ ఉందా, ఆ రోడ్డు మీద నుంచి ఎవరన్నా మనిషిని ఆయనను లాక్కుండా తీసుకొచ్చారా చంపేసి, మనుషుల అడుగులు ఉన్నాయా, అక్కడ DNA వాళ్ళ నడక చెప్పులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ తీయాలండి ఫోరెన్సిక్ గా. నేను మీడియాలో చూస్తుంటే మోటార్ సైకిల్ మీద పోలీసులు వెళ్ళి సంచులలో గార్బేజ్ సంచులలో కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ కు ప్రొటెక్ట్ చేయకుండా
ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసిన దాఖలాలు కనపడట్లేదు. వాళ్ళు ఏదో మామూలుగా ఏదో రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే ఆ బ్యాగుల్లో వేసుకొని పోయి తీసుకెళ్ళిపోతున్నారు ఆ పోలీస్ వాళ్ళు. అంటే మరి ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో. ఇప్పుడు మేము ఫారిన్ కంట్రీస్ లో నేను గత 25-30 ఏళ్ళ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో ప్రాక్టీస్ చేస్తానండి. యుఎస్ లో ఉన్నాను నేను ఇప్పుడు న్యూయార్క్ లో. అండ్ వి ప్రాక్టీస్ లా ఇన్ లండన్ ఆల్సో. ఐఎమ్ ఎ క్వాలిఫైడ్ లాయర్. ఇప్పుడు ఇండియాలో చూస్తే ఏదో థర్డ్ వరల్డ్ యాటిట్యూడ్ లాగా తీసుకుపోయి సంచుల్లో వేసి తీసుకెళ్తున్నారు ఆయన్ని. అంటే ఆయన వస్తువులు అంటే బిఫోర్ దే టేక్అవుట్ ద హెల్మెట్ అవన్నీ ఫోటోగ్రాఫ్స్ తీయాలండి. దాని తర్వాత ఫింగర్ ప్రింట్స్ పంపించాలి. మోటార్ సైకిల్ అక్కడ వాటికి ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా దొరికాయా, అంటే వాట్ ఈస్ ద కాజేషన్ ఆఫ్ డెత్ చెప్పాలి కదా. ఏది చెప్పట్లేదు. ఇంత హడావుడి. శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు రైజ్ చేయడం జరిగింది. అంటే కాజ్ ఆఫ్ ద డెత్ అనేది ఇక్కడ ఆ రోజు అటాప్సీ చేస్తున్న సందర్భంలో వెంటనే చెప్పాల్సి ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా టైం ఉంటుందా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన సందర్భంలోనే చెప్పాల్సి ఉంటుందా? అటాప్సీ రిపోర్ట్ అంటేనే పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. అటాప్సీ అనేది సైంటిఫిక్ వర్డ్. డాక్టర్ గారు అప్పుడే మన శవ పరీక్షలు అవన్నీ చేసి అప్పుడు ఇచ్చేస్తారు డెడ్ బాడీని. ఎవరికైతే సరెండర్ చేస్తారో పోలీసు వాళ్ళు, బికాజ్ ఇట్స్ ఎ మెడికో లీగల్ కేస్, అంటే వాళ్ళు సస్పిషన్ గా పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కనుక పోలీసు వాళ్ళకి కంపల్సరీ ఇచ్చేయాలి అప్పుడు డెడ్ బాడీ ఇచ్చినప్పుడు. ఓకే. సో దట్ హ్యాస్ టు బి గివెన్ దేర్ అండ్ దెన్. ఎప్పుడైతే కొన్నిసార్లు వాళ్ళు ఫోరెన్సిక్ ఏదైనా పంపించి, ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో ఏదైనా దొరికిందండి, ఫోరెన్సిక్ ఫారిన్ బాడీ దొరికింది, లేకపోతే బ్లడ్ లో ఏదైనా పాయిజన్ అనిపించి వాళ్ళకి సస్పిషన్ ఉంది, బ్లడ్ లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, అప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తారు. ఇక్కడ ఒక్కసారి సారీ ఫర్ ది ఇంటరప్షన్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఇంత ఐజీ మాట్లాడుతూ టాక్సికాలజీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ రిపోర్ట్ బయట పెట్టే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. yes absolutely. టాక్సికాలజీ అంటే ఏమైనా పాయిజన్ ఇచ్చారా, బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ శాంపుల్స్ తీసి ఇచ్చారా, ఇన్ని రోజులు పట్టదండి. నార్మల్ గా 24 hours లో వస్తాయి అవన్నీ. ఎందుకంటే ల్యాబొరేటరీస్ గవర్నమెంట్ ఉన్నాయి మన దగ్గర, ఫోరెన్సిక్ ల్యాబ్స్. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో చేస్తారు. అంత ఏమంత బిజీ ఉండే ల్యాబ్స్ ఏం కావు అవి. అవి ఇచ్చేయాలి, నార్మల్ గా ఇచ్చేయాలి. 3-4 రోజులు పట్టదండి, నార్మల్ గా పట్టదు. రైట్. శ్రీనివాసరావు గారు ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు రైజ్ చేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడొకసారి రాజేంద్ర కుమార్ వైరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేంద్ర గారు, ఇప్పుడు శ్రీనివాస్